హుస్నాబాద్ పట్టణం ఎరుపు రంగును పులుముకుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ 4వ మహాసభ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు పార్టీ నాయకులు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల ర్యాలీతో పట్టణ వీధులన్నీ ఎర్ర జెండాలతో కలకల్లాడాయి. ఇప్పుడు ఆ విజువల్స్ చూద్దాం. సిపిఐ జిల్లా 4వ మహాసభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా సెక్రటరీ మందా పవన్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మన రాష్ట్ర పార్టీకి సుదీర్ఘకాలం కార్యదర్శిగా పనిచేసి జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి చాడా వెంకటరెడ్డి గారు, అలాగే మరొక ఉమ్మడి జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో మన గురవారెడ్డి గారి కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నగారి అబ్బాయి వెంకటరామారెడ్డి గారు, అలాగే ఆహ్వాన సంఘంలో ఉన్నటువంటి గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి గారు, అలాగే మన శంకర్ గారు, మన రాష్ట్ర కార్యదర్శి సభ్యులు, స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ శంకర్ గారు, అలాగే మన జాగీర్ సత్యనారాయణ గారు, జిల్లా సిపిఐ నాయకులు, మలికిరెడ్డి మోహన్ రెడ్డి గారు, అలాగే మన దయానంద రెడ్డి గారు, మండల సెక్రటరీ మల్లేష్, ఇంటి పేరేంటి, గడిపే మల్లేష్, గోసిక గడిపారు, రెండు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా మన సోదరిమణి అమ్మాయి పేరు పాత్మ గారు, ఇంకా చాలామంది వెనక ఉన్నారు, పాత్రికేయ మిత్రులు, అలాగే ఈనాడు మన మహాసభకు హాజరైనటువంటి డెలిగేట్ సోదరులు, అలాగే మన ముఖ్య కార్యకర్తలు, ఇది ఓపెనింగ్ సెషన్లో పాల్గొంటున్న అందరికీ పేరు పేరున నమస్కారం. కొంచెం సౌండ్ పెంచారు కొద్దిగా బాబు, నాకే గొంతులు పోయినాయి. అలాగే నల్లగొండ, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ ఉమ్మడి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సింగరేణి బొగ్గు గనులు కలిగినటువంటి మంచిర్యాల, శ్రీరాంపూర్, అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్, ఈ జిల్లాలకు వెళితే ఒకలాంటి మనకు తెలియకుండానే ఒకలాంటి ఒక మానసికమైనటువంటి ఒక ఆహ్లాదం, మానసికమైనటువంటి ఒక ఉత్సాహం, ఒక ఉత్తేజం, ఒక పౌరుషం ఈ ప్రాంతాలకు వస్తే కలుగుతుంది. దురదృష్టం ఏంటంటే భద్రాచలంలో ఉన్నటువంటి వాళ్ళకి భద్రాచలం రాముడు గొప్పతనం తెలవాలి. దేశమంతా వెళ్తారు అక్కడికి, కానీ అక్కడ వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు బోర్లు వెళ్తూ ఉంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి ఉన్న చోట అక్కడ వాళ్ళు వెళ్ళరు, బయట వాళ్ళంతా పోతారు. అట్లే మీవాల్సింది, మన పేర్లు హైజాక్ చేయాల్సింది. ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా మేము స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే అవసరం లేదు అని చెప్పిన బీజేపీ వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో పాల్గొలేదు, 3 రంగుల జెండా కూడా ఎత్తలేదు. చరిత్ర మీరు తెలుసుకోండి. 20 వరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు జెండా కూడా ఎత్తలేదు. వాళ్ళు కూడా ఇప్పుడు మన పేర్లే వాడుకునే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? కమ్యూనిస్టులకి ఆ చరిత్ర ఎందుకు ఉంది? మీరు ఆలోచన చేయాలి. మీరు మొత్తం భారతదేశ స్వాతంత్ర పోరాట చరిత్ర తీసుకోండి. మొత్తం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు కమ్యూనిస్టులా లేకపోతే మరొక పార్టీ వారు వెళ్ళారా? ఒకసారి మీరు తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఆహ్వాన సంఘంలో ఇతర పార్టీల పెద్దలు కూడా ఉన్నారు. నేనేమి వేరే వాళ్ళు చెప్పవచ్చట్లేదు. చరిత్ర ఇది. మీరు భారతదేశ చరిత్ర తీసుకోండి. వేల మంది జైళ్ళకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కమ్యూనిస్టులు మాత్రమే. అదేవిధంగా వేలాది మంది మిగిలిన పార్టీలను ఎందుకు ఉండకూడదు మీరు ఆలోచించాలి. కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పుట్టిందో మీరు ఆలోచించాలి.
కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది, కమ్యూనిజం పుట్టింది ఎందుకంటే అసమానతలు లేనటువంటి, అందరూ సమానంగా ఉండాలని విచారంతో, విచారం అంటే సిద్ధాంతంతో పుట్టిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. మార్క్స్కి ఒక ఆలోచన వచ్చింది, గౌతమ బుద్ధుడిలాగా. గౌతమ బుద్ధుడి సంగతి మీకు తెలుసు. సిద్ధార్థుడు రాజు కుటుంబంలో పుట్టినటువంటి నవ యువకుడు, పెళ్ళైనటువంటి వాడు. ఆయనకి భార్య యశోద అనే ఆమె ఉండేది, పిల్లవాడు ఉండేవాడు. కానీ ఆ రోడ్డు మీద పోతున్నటువంటి కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, ఆకలి బాధతో ఉన్నవాళ్ళని చూసి ఆయనకు ప్రశ్న మొదలైంది, ఎందుకు ఈ అసమానతలు ఎందుకు వచ్చినాయి, ఒకడు గొప్పవాడుగా ఎందుకున్నాడు, ఒకడు పేదవాడికి ఎందుకున్నాడు అనే ప్రశ్న ఆ రోజుల్లోనే గౌతమ సిద్ధార్థుడికి వచ్చి ఆయన బోధి వృక్షం కింద కూర్చుని తపస్సు చేసి మానవ పరిణామాన్ని అర్థం చేసుకుని బౌద్ధుడయ్యాడు. అదే బౌద్ధ మతం అయింది, అదే బుద్ధుడయ్యాడు. ఆ విధంగా మార్క్స్ కూడా ఆలోచన వచ్చింది, ఎందుకు ఈ తేడాలు వచ్చినాయి, మరి అందరూ కష్టపడుతున్నారు కదా, కష్టపడే వాడి దగ్గర సంపద ఎందుకు లేదు, ఇది మీరు కూడా బాగా ప్రశ్న వేసుకోవాలి. మీరు రోజు కష్టపడతారు కదా, 6 కాలాల పాటు కష్టపడతారు. రైతులు వర్షం లేదు, ఎండ లేదు, రాత్రి లేదు, పగలు లేదు. ఆ రోజుల్లో అయితే పావుగాటు, తేలుగాటు అన్నిటికీ సిద్ధపడి కష్టపడతారు కదా. అదేవిధంగా రోడ్ల మీద ఇప్పుడు కాలం మారుతున్న కొద్దికి అమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ, మీరు ఎవరైనా తీసుకోండి, కష్టం చేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? మన జర్నలిస్ట్ సోదరుని నేను వాళ్ళని కూడా అడుగుతున్నా, మీరు కూడా కష్టపడతారు కదా అందరిలాగానే. అంటే మీదేమో పెన్నుతో కష్టపడతారు, ఒకటేమో కర్ర, ఒకటేమో ఇంకా వేరే పనిముట్టుతో కష్టపడతారు. మరి డబ్బులు ఎందుకు లేవు మీ దగ్గర? మీరు ఆలోచన చేయండి. నేను మిమ్మల్ని మా సోదరి మనల్ని అడుగుతున్నా, ఏదైనా పెద్ద తప్పు వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయా? 5,000 10,000 ఉంటే చాలా గొప్ప కదా. ఇప్పుడు వచ్చే జబ్బులు మాయదారి జబ్బులు వస్తున్నాయి, అర్థం కాని జబ్బులు వస్తున్నాయి, అవి మహమ్మారి జబ్బులు వస్తున్నాయి. ఓ జబ్బు పేరుతో వెళితే జబ్బు ఎంత ఉంటే వాడు భయపెట్టేసి ఇంకా పెద్ద జబ్బు చేస్తాడు, బిల్లును 1,00,000 వేస్తాడు. ఆ 1,00,000 బిల్లు చూస్తే ఇంకా జబ్బు ఎక్కువైపోయింది. మామూలుగా ఏదో నొప్పి, గుండె నొప్పి అని వెళితే గుండె పోటే వస్తుంది. ఆ పరిస్థితులు మన దగ్గర ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి? ఎందుకు లేవు మన దగ్గర? కష్టం చేయట్లేదా మీరు? మరి కష్టం చేయని వాడి దగ్గర డబ్బులు ఎందుకు పోగొయ్యాయి? మీరు ఒకసారి ఆలోచన చేయండి. కష్టం చేయని వాడి దగ్గర డబ్బులు ఎందుకు పోగొయ్యాయి? వాడు ఏం కష్టం చేశాడు? కష్టం చేసేవాడు డొక్కలేమో ఎండిపోయి ఉంటాయి, కష్టం చేసేవాడు గుండెలేమో లోపల పోయి ఉంటాయి, కష్టం చేసేవాడు కడుపు లోపల పోయి ఉంటుంది, కష్టం చేయని వాడికి ఏమో మంచి కడుపు వస్తుంది, 9 నెలల ఆడపరుచుకున్నట్టుగా కడుపు వస్తుంది. వాడికి డబ్బు వెదిగింది, కడుపు వెదిగింది వాడికి. ఎందుకు, ఎలా వచ్చినాయి అంటే ఈ ప్రభుత్వాలే చట్టబద్ధంగా పేదవాడు ఆకలి బాధతో రొట్టె ముక్క దొంగతనం చేస్తే దొంగని పోలీసులు వాళ్ళని కొట్టి జైల్లో వేసి మాలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే సార్ మీరు దొంగలకు సపోర్ట్ చేస్తున్నారు సార్ అనేటువంటి ఈ వ్యవస్థలో చట్ట ప్రకారంగా 1,000 కోట్లు లూటీ చేసేటువంటి వాళ్ళు అసలు దొంగలు వాళ్ళు కదా. వాళ్ళ సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు? వాళ్ళ సపోర్ట్ ఇస్తుంది బీజేపీ ఇస్తుంది, అది కాంగ్రెస్ ఇస్తుంది. ఇప్పుడు కొంత విధానపరంగా కొన్ని అంశాలను మనం కలవచ్చు, కానీ అంటే ప్రతి పూర్తిగా పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. టీడీపీయా, బీజేపీ, ఏ పార్టీ అయినా కానీ. అందుకనే ధనిక వర్గం ఎవరు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండరు. మీరు ఆలోచన రాష్ట్ర కార్యదర్శి కోనూరు సాంబశివరావు పెద్దలు, మన వేదిక మీద ఉన్నటువంటి మన ఇందుర్తి మాజీ ఎమ్మెల్యేగా, అంతకుముందు సర్పంచ్గా, సమితి మండలాధ్యక్షుడిగా, జడ్పీటీసీగా ఈ ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి చాడా వెంకరెడ్డి గారు, ఇంకా వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కార్యక్రమాలు కూడా చాలామంది ఉన్నారు. సోదరులు, సోదరిమణులు, మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలుసు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ముఖ్యంగా చాలా సుదీర్ఘంగా మన ఎమ్మెల్యే గారు, మన పార్టీ పక్ష నాయకులు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మాట్లాడడం జరిగింది. మన దేశంలో ఈ సంవత్సరం డిసెంబర్ 26కు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరానికి ఈ భారత కమ్యూనిస్టు పార్టీ
ముందుకు పోతూ ఉంటుంది. ఎంఎన్ రాయ్ గారి సారథ్యంలో భారతదేశానికి కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది 1925లో. అప్పటికి 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉంది. 1985 డిసెంబర్ 27-28న అంటే ఈ దేశ మూలాలలో ఈ దేశంలో ఉన్నటువంటి 6,40,000 గ్రామాలలో ఉండేటువంటి ఇప్పుడు 140 కోట్ల జనాభా ఉన్నారు. అత్యంత పేదవాళ్ళ పక్షాన భారతదేశంలో కష్టజీవుల పక్షాన శ్రమజీవుల పక్షాన ఈ పార్టీ మొదటి నుంచి కొట్లాడుతూ ఉన్నది. స్వతంత్ర ఉద్యమంలో కొట్లాడింది. ఎంఎన్ రాయ్ గారి సూచన మేరకే భారత రాజ్యాంగం ఏర్పాటు చేయడానికి ఆనాటి జవహర్లాల్ నెహ్రూ కానీ వల్లభాయ్ పటేల్ కానీ వాళ్ళంతా ముందుకు వచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముందు పెట్టారు. కాబట్టి ఈ పార్టీ మన దేశానికి ఎంతో సేవ చేసింది. కానీ ఈ దేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీలో దేవుని ముంగడబెట్టి మతాన్ని ముంగడబెట్టి ఈ దేశంలో ఉండేటువంటి మన తల్లిదండ్రుల మనల బలహీనతలను సమ్మక్క రూపంలో, వెంకటేశ్వర రూపంలో, ఆంజనేయ స్వామి రూపంలో, శివుని రూపంలో తీసుకొచ్చి నిజంగా కష్టజీవులకు ఉపయోగపడేటువంటి పార్టీని కొంత చిన్నగా చేసేటువంటి పరిస్థితి అయితే అది కమ్యూనిస్ట్ పార్టీ వల్ల ఈ దేశానికి ఎంతో సేవ చేసిన అవన్నీ కాంగ్రెస్ పార్టీ కూడా కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.